సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన చారిత్రాత్మక పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుదామని గజ్వెల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ పేర్కొన్నారు. ఆదివారం గజ్వెల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గజ్వెల్లో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా గత 18 నెలల వ్యవధిలో సీఎం రేవంత్ రెడ్డి పంట రుణమాఫీ, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, 500కే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్ష కార్యదర్శులు మునగారి రాజు, రాములు గౌడ్, మజీద్ కమిటీ చైర్మన్ మదీన్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు అజహర్, నాయకులు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గజ్వేల్ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం మన ప్రియతమ నాయకులు నర్సారెడ్డి గారి సూచన మేరకు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ కాంగ్రెస్ జెండా ఎగరేయాలనే దృఢ సంకల్పంతో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా గత 18 నెలల నుండి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకొచ్చిన సంక్షేమ పథకాలతో ఈరోజు మాకు కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరింది. ఈరోజు ఎమ్మెల్యే ఎన్నికలలో పోల్చుకుంటే ఈరోజు ఎంపీ ఎన్నికల్లో మేము బలం రెట్టించలేదు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మేము విజయం సాధిస్తాం. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి సంక్షేమ పథకాలే మాకు ఆయుధాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా నిన్ననే మంత్రుల సమావేశం ఏర్పాటు చేసుకుని బీసీ బడుగు బలహీన వర్గాల కొరకు స్థానిక సంస్థ ఎన్నికల్లో 40% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా 10 ఏళ్ల నుండి నిరుపేదలకు రేషన్ కార్డు లేకపోతే ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టింది. అంతేకాకుండా రేషన్ లో కూడా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్లను ఈరోజు కేటాయించడం జరిగింది. అనేక సంక్షేమ కార్యక్రమాలతో ఈరోజు ముందుకు సాగుతున్న మా రేవంత్ రెడ్డి సర్కారే మా గజ్వేల్ పట్టణాన్ని కూడా మాకు ఒక ఆయుధంగా తయారై రేపు రాబోయే ఎన్నికల్లో మేము గెలుస్తున్నాం. మా ఐక్యత చాటబోతున్నాం. మా కాంగ్రెస్ పార్టీ గెలిపే మాకు లక్ష్యంగా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా మా కార్యకర్తలు ప్రమాణ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.